పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ పోర్టు వ్యవహారం అనుకున్నట్టుగానే ముందుకు నడిపించింది ఏపీ సర్కారు. ఇమీడియట్గా దీనిపైన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని అపాయింట్ చేసింది. అసలు ఈ ఇన్వెస్టిగేషన్ టీంకి ఇచ్చినటువంటి టాస్క్ ఏంటి, ఏం చేయబోతున్నారు, ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. కాకినాడ పోర్టు వ్యవహారంలో సీజ్ ద షిప్ ట్రెండింగ్ అయినటువంటి సీజ్ ద షిప్ అనేది ట్రెండింగ్ అయింది. అసలు పోర్టే సీజ్ అయింది అనేది ప్రచారం బాగా గట్టిగా జరిగింది. ఇప్పుడేమో సిట్ వేశారు. అసలు ఈ సిట్ పరిధి ఏంటి? ఒకటి, పోర్టు విషయంలో గత ప్రభుత్వ హయాంలో బలవంతంగా లాక్కున్నారనే ఆరోపణ. ఇంకోవైపు అక్రమ రవాణాకి మొత్తానికి కూడా ఈ పోర్టు కేంద్రం అవుతుంది. ఈ సిట్ ఏ అంశాలని స్పృశించబోతుంది? డెఫినెట్గా అన్ని రకాలు, అంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన విధంగానే ప్రజల్లో దశాబ్దాల తరబడి ఆ కాకినాడ పోర్టుగా ఏం జరుగుతుంది, ఒక బియ్యం అక్రమ రవాణా ఇంకేమైనా జరుగుతున్నాయి అనేది ప్రజల్లో ఉంది ఆలోచన. ఎప్పుడైతే మీరు చెప్పినట్టు సీజ్ ద షిప్ అనే కాడి నుంచి చివరికి సీజ్ ద పోర్టు కూడా చేస్తారనే దానికి వెళ్ళింది. దేశవ్యాప్తంగా చర్చకి దారితీసిన ఈ అంశాన్ని కూటమి మీరు అన్నట్టు ఎర్లీగానే స్పందించినట్టే అనుకోవాలి మనం. వినీత్ బ్రిజ్లాల్ అని సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, సమర్థవంతమైన ఐపీఎస్ ఆఫీసర్ పేరుంది. అతన్ని సిటీకి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీళ్ళకి అన్ని రకాల పవర్స్ ఇవ్వమని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ హోంశాఖకి, డీజీపీ కూడా ఇచ్చినారు. అంటే ఇప్పుడు నిర్ణయం ఏదైతే అపాయింట్మెంట్ జరిగిన కాడి నుంచి వాళ్ళు ఎక్కడైనా కానీ, నాట్ ఓన్లీ కాకినాడ పోర్టు, ఆంధ్రప్రదేశ్లో పోర్టులన్నీ చాలా కీలకం, తీర ప్రాంతం ఎక్కువ ఉంది. ఆ పోర్టుల పనితీరు, తనిఖీలు, తర్వాత విస్తృత అధికారాలు ఇచ్చారు. ఎంక్వైరీ చేసుకోవటం, విచారించడం, తర్వాత అరెస్టులు చేసే అధికారం కూడా ఎప్పుడు లేని విధంగా పూర్తి అధికారాలు కల్పిస్తూ ఈ పోర్టులో జరిగిన లావాదేవీలకే పరిమితం ఎంక్వైరీ ఉంటుందా? మిగతా పోర్టుల పైన కూడా దృష్టి పెడతారా? ఈ పోర్టు మెయిన్ ఇప్పుడు ఆరోపణలు ఎక్కువగా వచ్చినాయి కాబట్టి ఈ పోర్టు 1999లో కేవీ రావు చేతిలో ఉంది. తర్వాత 20 సంవత్సరాలు ఎలా వచ్చింది, ముఖ్యంగా లాస్ట్ 5 ఇయర్స్లో జరిగిందేంటి, గతంలో కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది మొత్తం లెక్కలు తీనున్నారు. అంటే ఇది ఇప్పుడుతో ఆగదు, గతంలో ఏం జరిగినా కూడా మొత్తం బయటకు వస్తాయి. సరే, ఏదైనా కానీ 47,800 కోట్లు ఒక బియ్యం అక్రమ రవాణా అన్నారు. ఈ షిప్ ఇక పోర్టుకు వచ్చేసరికి 3,690 కోట్లు, 41.12% అన్యాయంగా నన్ను బెదిరించి తీసుకున్నారని చెప్పన్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ పరిధిలో ఆ అంశాన్ని కూడా చూస్తారా? ఎందుకంటే దాని వాల్యుయేషన్ వచ్చేసి 2,500 కోట్ల పైన ఉంటుంది, చివరికి 400 కోట్లతో లాక్కున్నారని చెప్పి ఆయన ఆరోపిస్తారు. దాని మీద విజయసాయి రెడ్డి గారు పరువు నష్టం దావా కూడా వేస్తున్నాం అని చెప్పారు. సో అంటే ఆ అంశాలను కూడా ఇది ఇన్వెస్టిగేట్ చేస్తుందా ఈ సిట్? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు దీనికి ఎవరు పోర్టు అధికారులు ఎవరు విక్రాంత్ రెడ్డి అని పేరు వచ్చింది. ఆయన హైకోర్టుకి వెళ్ళి బెయిల్ కోసం ఇచ్చేస్తారు, అది ఇవ్వలేదు, కొట్టుపడేశారు. తర్వాత A2 విజయసాయి రెడ్డి ఉన్నారు. A2 సహజంగా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కూడా A2 ఈయనే కాబట్టి ఆయన కోర్టులు, బెయిల్, ఈ ప్రొసీడింగ్స్, ఆ ప్రయత్నాలు, తర్వాత ఆయన ట్విట్టర్ ద్వారా ఇవన్నీ కూడా రకరకాల కామెంట్లు మనకు తెలియని కాదు ఇన్స్టాల్. ఆయన ధోరణి అలా ఉంటుంది. కాబట్టి ఆయన పరువు నష్టం దావా వేసినంత మాత్రాన ఇక్కడ విచారణ ఏమీ ఆగదు, విచారణకు ఎటువంటి ఆటంకం ఉండదు. ఆరోపణలు ఉన్నాయి. పోర్టు అంతకుముందు కేవీ రావు చేతుల నుంచి ఎలా వెళ్ళింది అనేది కూడా తెలుస్తున్నారు. A1 విక్రాంత్ రెడ్డి తెలుసు, A2 విజయసాయి రెడ్డి, A3 అనేది శరత్ చంద్రారెడ్డి కావచ్చు, A4 శ్రీధర్ అండ్ సంతానం కంపెనీ కావచ్చు, తర్వాత A5 వచ్చేసరికి అరవింద్ రియాలిటీ. ఇలా రకాల A1 నుంచి A5 వరకు ఎవరున్నారో ఆధారాలు కూడా ఆయన చూపించాడు. చూపించింది ఏంటి, గతంలో జరిగింది ఏంటి, ఎన్ని ఎగుమతులు దిగుమతులు జరిగినాయి, ఈ పోర్ట్ నుంచి కార్యకలాపాలు ఏంటి, గతంలో జరిగినాయి ఏంటి, ఎలిగేషన్స్ వచ్చిన తర్వాత ఏంటనేది మొత్తం విచారిస్తారు ఫస్ట్. ఇక ఇదే కాకుండా మిగతా పోర్టుల మీద కూడా అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్కి ఈ పోర్టుల ద్వారా పర్సంటేజ్ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు, వైజాగ్ పోర్టు పైన కూడా దృష్టి పెడతా ఉన్నారు. వైజాగ్ పోర్ట్ అంటే అది ప్రైమరీ, చాలా పెద్దది, అది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బేస్ ఎక్కువ ఉంది. నేవల్ ఇండస్ట్రీ మొత్తం అక్కడ మొత్తం కంప్లీట్గా కేంద్రీకృతమైంది. కాబట్టి విశాఖ పోర్టు చాలా కీలకమైంది, రక్షణ పరంగా కావచ్చు, ఎగుమతుల దిగుమతుల పరంగా కావచ్చు. ముందు ఏదైతే ఇష్యూ, ఇప్పుడు కరెంట్ ఇష్యూ ఇది కాబట్టి కాకినాడ పోర్టు మీద పూర్తి స్థాయిలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సమర్థవంతమైన ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి ఈ విచారణ ఎటువంటి నిష్పక్షపాతంగా, రాజకీయ ప్రమేయం లేకుండా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ధ్యేయంగా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. సో దీనికి అసలు ఏమైనా టైం బౌండ్ ఉంటుందా? ఈ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే జనరల్గా సిట్ వేశారంటే అది మళ్ళీ నెలలు, సంవత్సరాలు గడిచిపోయే పరిస్థితి ఉంటుంది. బట్ ఇప్పుడు చాలామంది ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ధాన్యం, బియ్యం రవాణా విషయంలో జరుగుతున్న అక్రమాలు కానీ, అవకతవకలు కానీ వీలైనంత వేగంగా బయట పెట్టాలంటే ఇన్వెస్టిగేషన్ కూడా అంతే ఫాస్ట్గా జరగాలి. సో దీనికి ఏమైనా టైం బౌండ్, టైం లిమిట్ ఉండే అవకాశం ఉందా? డెఫినెట్గా. ఇప్పుడే ప్రజలకి 4 మాసాలు అయ్యి
55,000 మెట్రిక్ టన్నులు సీజ్ చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. దానికి కారణాలు పవన్ కళ్యాణ్ గారు చెప్పేదానికి అర్థమైంది. దీని వెనక ఎంత పెద్దలు ఉన్నారు, ఎంత ప్రభావితం చేస్తారనేది. ఇది అంతర్జాతీయ మాఫియా అనేది కూడా అర్థమైంది కదా. అర్థమైన తర్వాత త్వరితగతిన ఇప్పుడు సిబిఐ అయితే లేట్ అవుతుంది అన్నారు, తర్వాత లేకపోతే సిఐడి అయితే లేట్ అవుతుంది. ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ దీనికోసం ప్రత్యేకంగా చేశారు కాబట్టి ఒక 3 months లోపు ఇది నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. డెఫినెట్గా 3 నెలల లోపు ప్రజలకు క్లారిటీ, ఎగుమతులు ఏం జరుగుతుందో ప్రజలకు తెలియకుండా ఉంటే ఎట్లా. కాబట్టి డెఫినెట్గా ఎవరున్నారు దీని వెనక పెద్దలేంటి, దీని వెనక ఏమేమి క్రయ విక్రయాలు ఎగుమతులు జరిగినాయి అనేది మొత్తం లెక్కలు అనేది బయటకు వస్తాయి. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది కాకినాడ పోర్టు విషయంలో జరుగుతున్నటువంటి అంశాలన్నిటినీ బయటకు తీసుకొచ్చేటువంటి లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ సిట్ని అపాయింట్ చేసింది. టైం బౌండ్గా కూడా ఈ సిట్ పనిచేసే అవకాశం ఉంది. కనీసం 3 నెలల్లో వాస్తవాలు పూర్వాపరాలు అన్నీ కూడా ప్రజల ముందర పెట్టేటువంటి ప్రయత్నం సిట్ బృందం చేసే అవకాశాలు ఉన్నాయని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.